డిఓపి ఎవరు? స్టోరీ, డిఓపి, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. మాసులుంగి పిల్లడు, మీసమున్న చంద్రుడు, రోలుగుంట సూర్యుడు. బాగుంది. చిన్న బండి మీద వచ్చాడు, పెద్ద కథలు చేశాడు. బాగుంది. వెరీ బాగుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడే రోలుగుంట సూరి అనే శీర్షికతో అనే మకుటంతో వచ్చే సినిమా యొక్క టీజర్ చూశాను. చాలా బాగుంది. దానికి దర్శకులు అనిల్ కుమార్ పల్లా గారు. దర్శకులే కాదు, ఆయనే డిఓపి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకులు, డిఓపి 4 విభాగాలు ఆయన నేతృత్వంలో చేశారని చాలా బాగుంది. రోలుగుంట సూరి టైటిలే చాలా బాగుంది. ముందు ఏదో ఆసక్తికరంగా, చాలా ఉత్సాహంగా, ఏదో ఒక ఉత్సాహం రేకెత్తించే విధంగా ఉంది. టైటిల్ చాలా బాగుంది. వీళ్ళ బ్రదరే ఈ సినిమాలో కథానాయకులు. నాగార్జున పల్లా చాలా బాగా నటించారు. అంటే టీజర్లో చూడగానే నాకు అర్థమైపోయింది. చాలా ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉండబోతున్నారు అర్థమైంది. సౌమ్య చాందిని తను నిర్మాత, తపస్వి ఆర్ట్స్ క్రియేషన్ మీద ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. చాలా మంచి భావోద్వేగాలు. ముఖ్యంగా ఈ కథా నేపథ్యం కనుక నన్ను అడిగాను, కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే పూర్తిగా మన మూలాల్లోని కథలు ఎప్పుడు కూడా చాలా సహజంగా, చాలా సత్యంగా ఉంటాయి, ఊహాతీతంగా ఉంటాయి. ఊహకు అందవు కొన్ని కథలు. మనం నగరాల్లోకి, మనం పట్టణాల్లోకి మనం ఇలా వచ్చిన తర్వాత మనం కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని సన్నివేశాలు కావచ్చు మనం ఊహించవచ్చు. కానీ పల్లెటూరుల్లో మన మూలాల్లో జరిగే కథలు కానీ, సందర్భాలు కానీ, సన్నివేశాలు కానీ మనం ఏమీ ఊహించలేము. మనకు ఊహకు అతీతంగా ఉంటాయి, ఊహకు అందని విధంగా ఉంటాయి. అలాంటి కథాంశమే ఈ చిత్రంలో ఉందని నాకు అనిపిస్తుంది. టీజర్ చూశాక సినిమాలో ఏదో ఒక గొప్ప విషయం ఉందని నాకు అనిపిస్తుంది. ప్రేక్షకులకు కూడా అదే అనిపిస్తుంది. ఈ టీజరే సినిమా థియేటర్ రప్పించే శక్తి, సామర్థ్యం ఈ టీజర్కు ఉంది. మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నటించిన మీ పేరేంటండి? బ్రహ్మానంద రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, ఇంకా చాలామంది నటినట్లకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ చాలా సహజ సిద్ధంగా ఈ పాత్రలో ఇమిడిపోయారు. ఎవరిది నటన అని తెలియట్లేదు, అంత సహజంగా జీవించారు. మన కళ్ళ ముందు కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి, కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి అనిపించే విధంగా చిత్రీకరణ ఉంది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఈ చిత్రంలో ఒక మంచి పాట కూడా ఉంది. నిన్న మొన్న అనే ఒక పాట మిత్రులు రామారావు మాతుమూరు వాళ్ళ ఊరు అనమాట. రవి బస్రూరు గారు సంగీత దర్శకులు ఉన్నారు. రవి బస్రూరు గారు KGF సంగీత దర్శకులు. బస్రూరు వాళ్ళ ఊరి పేరు. వాళ్ళ చిన్న పల్లెటూరులో, బెంగళూరు దగ్గర ఆ పల్లెటూరులో ఆయన స్టూడియో కట్టుకుని ఆ ఊరిని బాగా అభివృద్ధి చేశారనమాట. ఆయన పనితనంతో అలా ఇంటి పేరు పెట్టుకున్నారు. రవి బస్రూరు ఇంటి పేరు. అట్లాగే ఈయన